జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పేటెంట్ లాంటి వారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరులో ఆయన పర్యటించారు. పలువురు వైసీపీ నాయకులను ఆయన పరామర్శించారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఊకోటి లక్ష్మీనారాయణను, తండ్రిని కోల్పోయిన వార్డు మెంబర్ భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందేనని, టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జాడలేదన్నారు. ప్రధాన రహదారులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు కాలువలు, విద్యుత్ స్తంభాలు, ప్రతిరోజు తాగునీరు సరఫరా, ఇళ్ల పట్టాల పంపిణీ, పింఛన్లు పెంపు, ఇలా అభివృద్ధి అంతా మా ప్రభుత్వంలో మాత్రమే జరిగిందన్నారు. మీరు ఎంతసేపటికి లేఅవుట్ల దగ్గర డబ్బులు దండుకోవడం, వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెట్టడం, ఇదే పనిగా మీ పాలన సాగుతుందన్నారు. ఇరిగేషన్పై చర్చకు సిద్ధమా అంటే దానికి బదులు చెప్పారు. రెండోసారి కూడా ఛాలెంజ్ విసురుతున్నాను, ఇప్పటికైనా ఇరిగేషన్పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పొదలకూరు మండల కేంద్రంలో నాకు అత్యంత ఆప్తుడు, మా కుటుంబానికి అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి చిరకాల మిత్రుడు లక్ష్మీనారాయణ గారు చికిత్స చేయించుకుని వచ్చిన సందర్భంగా ఆయన్ని పరామర్శించడానికి ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు వార్డు సభ్యుడిగా ఉన్నటువంటి భాస్కర్ కుటుంబం కూడా ఈరోజు తండ్రిని అన్నని కోల్పోయారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలని ఈరోజు ప్రత్యేకించి పొదలకూరు మండల కేంద్రానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో పొదలకూరు మండలానికి సంబంధించి కానీ, పొదలకూరు మండలంలోని గ్రామాలకు సంబంధించి కానీ ఏదైనా అభివృద్ధి అనేటువంటిది జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రధాన రహదారులు ఏ గ్రామాల గుండా వెళ్తాయో ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించాం. గ్రామాలలో పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేయించాం. దాంతోపాటు అవసరం ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశాం. పొదలకూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారం రోజులకి 10 రోజులకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి, కండలేరు దగ్గర నుంచి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పైప్ లైన్ వేస్తే అది సరిపోవడం లేదని, ఇతర గ్రామాలు కూడా దాని పక్కన అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ పైప్ లైన్ వేయించి దాని ద్వారా ప్రతినిత్యం పొదలకూరుకు సంబంధించినటువంటి పొదలకూరు పట్టణానికి త్రాగునీరు ఈరోజు సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దానితో పాటు ఎన్ని గ్రామాలలో ఏ గ్రామాల్లో అయితే త్రాగునీటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా వేల మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చాం. ఈరోజు వాళ్ళకి సంబంధించి చాలామందికి ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయించి ఇవ్వడం జరిగింది. దానితో పాటు గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులకు నిధులు మంజూరు చేశాం. గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రధాన రహదారులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలకైతే వస్తారో, పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో నెల్లూరు నుంచి వచ్చేది కానీ, పొదలకూరు నుంచి సంగం కానీ, పొదలకూరు నుంచి మనుబోలు కానీ, పొదలకూరు నుంచి సోమశిల కానీ, పొదలకూరు నుంచి రాపూర్ కానీ, ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయో ఆ ప్రాంతాలకి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం, దానితో పాటు అనేక రకాలైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాం. అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రకటించిన అన్నింటిని కూడా అమలు చేసి చూపించడం జరిగింది. ఈరోజు కండలేరుకు సంబంధించి చాలామంది తెలియనిటువంటి వాళ్ళు గతంలో మాట్లాడి ఈరోజు మాట్లాడుతున్నారు. కండలేరుకు సంబంధించినటువంటి సాగునీటి సమస్య ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు లైనింగ్ పనులు చేపట్టి లైనింగ్ నిర్మాణం పూర్తి చేశాం. లైనింగ్ ద్వారా ఈరోజు వేగంగా నీళ్లు నడవడం ప్రారంభించాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఆ లైనింగ్ నిర్మాణం కూడా పూర్తి చేసి ఉండేటువంటి వాళ్ళం. శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాంతానికి సంబంధించి నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం వెసులుబాటు ఉండేది. అయితే ఈరోజు నేను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసేది, ఇళ్లకు సంబంధించి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరా, ఈ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసిరా, మరలా ఈరోజు విసురుతున్నాను. ఎక్కడన్నా ఇళ్ళు కట్టుకోకుండా నిధులు దుర్వినియోగం చేసినటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందా? ఈరోజు మీరు ఏదో కొండనద వేలికి పట్టినట్టుగా అక్కడన్ని కోట్లు, ఇక్కడైనా కోట్లు అని చెప్పి రకరకాలుగా మాట్లాడితే, ఈరోజు మీరు ఇచ్చినటువంటి మీ విజిలెన్స్ నివేదికలో, మీ అధికారులు చేసినటువంటి నివేదికలో ఇళ్ళు 8 సంవత్సరాల క్రితం కట్టుకున్నారు అని చెప్పి. అవును, గత ప్రభుత్వంలో కట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్లులు రాకపోతే వాటిని పూర్తి చేశారు. పూర్తి చేసినటువంటి ఇంటికి ఈరోజు మంజూరు చేశారు నిధులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేగాని పక్షపాత ధోరణితో వ్యవహరించి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఉండదు.
కాబట్టి మీకేందంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఎత్తుక్కుంటున్నారు తప్ప నేను మరలా మీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏదైనా సరే ఎవరికన్నా అక్రమాలు జరిగాయా, పొరపాటు జరిగాయా, విచారణ చేయించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ముందుకు తీసుకురండి. ఇరిగేషన్కి సంబంధించి మాట్లాడారు. నేను చెప్తున్నా, ఈరోజు ఇరిగేషన్లో ఎన్ని రకాల దొంగ బిల్లులు జరుగుతున్నాయి, ఇరిగేషన్లో ఏ విధంగా జరిగింది, ఇరిగేషన్లో ఉన్నటువంటి మేనేజర్ ఏ విధంగా ఫోన్పేల ద్వారా డబ్బులు తీసుకున్నాడు, ఆ ఇరిగేషన్ మేనేజర్ని ఎవరు తీసుకొచ్చారు నెల్లూరుకి, ఆ ఇరిగేషన్ మేనేజర్ని ఈరోజు సరెండర్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి అక్రమాలు ఈరోజు పాపం ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్తే బాగుండదు, ఫోన్ చేసి అయా మహమ్మదాపురంకి సంబంధించినటువంటి 4 ఊర్ల కాలువకు సంబంధించి నిధులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు బిల్లులు చేసుకుని తినేసినట్టుగా మాకు తెలిసిందని చెప్పి ఒక రైతు బాధ వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఒక పక్క మీరు తీవ్రమైనటువంటి అవినీతి. నేను అడుగుతున్నా, పొదలకూరు చరిత్రలో ఎంతో మంది శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పనిచేస్తే ఏ శాసనసభ్యుడైనా లేఅవుట్ల దగ్గర బెదిరించి వాళ్ళ మీద కేసులు బనాయించి డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ వాళ్ళ చేతనే ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు, మాకు సంబంధం లేదని చెప్పి. ఇది వాస్తవమా కాదా? ఇది పసిపిల్లవాడు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. నెల్లూరులో పొదలకూరులో అక్రమ లేఅవుట్లు వేశారని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నారు అని చెప్పి. కాబట్టి మీ పని మీరు కానివ్వండి. అక్రమ లేఅవుట్లు వేసి బెదిరించడం. ఈరోజు మనం ఏదో చెప్తున్నారు, ఇళ్ళు నిర్మించాము, పేదలకు సంబంధించినటువంటి గిరిజనులకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకు అదనంగా ఇచ్చాం. దానితో పాటు ఎక్కడన్నా విద్యుత్ సమస్య ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇళ్ల మీద ఉండేటువంటి విద్యుత్ తీగలు ఉంటే వాటిని పక్కకు తీసుకొచ్చాం, కొత్త విద్యుత్ లైన్లు వేసాం, కొత్త రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించినటువంటి కనెక్షన్లు ఇచ్చాం, కొత్త సబ్స్టేషన్లు నిర్మించాం. రైతులకు సంబంధించినటువంటి ఆ రోజుల్లో యూరియా నేరుగా రైతుల ముంగిటికి ఇంటి ముంగిటికి చేరేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాం. ఈరోజు కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. కాబట్టి అభివృద్ధి శూన్యం, అవినీతి ఘనంలాగా తయారైంది. తప్పనిసరిగా ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన పోరాడేటువంటి వాళ్ళం. అందుకనే మెడికల్ కాలేజ్ ఇష్యూలో పోరాడడం, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తీరనటువంటి ద్రోహం చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు ఎవరు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో మేము అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరు. కారణం ఏమిటి? మేము అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాడు. అయితే